పాండవుల్లో ధర్మరాజుని, నకుల సహదేవుని, భీముని మా 100 మంది కౌరవులను అడ్డుకోగలం. కానీ అర్జునుడు ఆపే మొగాడు మాలో ఎవరూ లేరు. మరేం చేయాలి అని దుర్యోధనుడు మనసులో చాలా బాధపడ్డాడు. రోజులు గడిచాయి. ఒకరోజు ద్రోణాచార్యుడు పాండవులను, కౌరవులను గుర్రపు స్వారీ నేర్పించాలని వాళ్ళందరినీ ద్రోణాచార్యుడు గుర్రాల పైన అడవిలోకి తీసుకుని వెళ్ళాడు. అన్ని గుర్రాలు ఒకే వైపు పరిగెడుతున్నాయి. అర్జునుడి గుర్రం, ద్రోణాచార్యుడు గుర్రం పక్కపక్కే ఉన్నది. అర్జున, విల్లు తీయని ద్రోణాచార్యుడు అన్నాడు. నీకు కుడివైపున దూరంలో ఒక అడవి పంది పరిగెత్తుతుంది చూడు, దానిపైన బాణం వేయి. ఇప్పటి వరకు ఒకే దగ్గర ఉన్న వస్తువులపై బాణం వేయడం నేర్చుకున్నావు. ఇప్పుడు కదులుతున్న దానిపైన కూడా బాణం వేయడంలో నువ్వు ప్రావీణ్యం చెందాలి. బాణం తీ అని అన్నాడు. అర్జునుడు గుర్రం పరిగెడుతుంది. దూరంగా అడవి పంది కూడా పరిగెడుతుంది. అర్జునుడు బాణం తీసి దాని మీద గురిపెట్టాడు. వెంటనే ఆ అడవి పందికి సర్రున 10 బాణాలు వచ్చి గుచ్చుకున్నాయి ఒక్క క్షణంలోనే. కానీ ఆ బాణాలు వేసింది మాత్రం అర్జునుడు కాదు. అవి ఎక్కడి నుండి వచ్చాయో, ఎవరు వేశారో ఎవరికి అర్థం కాలేదు. ఆ అడవి పందికి తగిలిన బాణాల వల్ల నొప్పితో చాలా గట్టిగా అరుస్తుంది. మరొక క్షణంలో మరొక బాణం పంది నోటి లోపలికి దిగి మెదడును చీల్చుకొని బయటకు వచ్చింది. ఆ చివరి బాణం వలన అడవి పంది అక్కడికక్కడే మరణించింది. వెంటనే అందరూ గుర్రం దిగి ఆ బాణం ఎక్కడి నుండి వచ్చిందో చూడ్డానికి ఆ బాణం వచ్చిన దిశగా వెళ్లారు. అక్కడ ఒక కండలు తిరిగిన శరీరం, నడుముకు పులి చర్మం చుట్టుకొని చేతిలో విల్లుతో ఒక వేటగాడు నిల్చొని ఉన్నాడు. 106 మంది ఒకేసారి ఆ వేటగాడి దగ్గరికి వచ్చేసరికి వేటగాడు వెంటనే తన బాణం తీసి వాళ్ళపై గురిపెట్టాడు. అందరినీ వదిలేసి అర్జున్ గుండెలపైనే గురిపెట్టాడు. ఆ వేటగాడే ఏకలవ్యుడు. అంతమంది ఉండగా అర్జున్ మీదకి ఎందుకు గురిపెట్టాడంటే వాళ్ళందరిలో అర్జున్ చూసే చూపును బట్టి, అతని చేతిలో ఉన్న విల్లును బట్టి ఇతను వీలు కాడు, వీళ్ళందరిలో ఇతడే శక్తివంతుడని నిర్ధారణ చేసుకుని అర్జున్ మీదకి గురిపెట్టాడు. వెంటనే ధర్మరాజు ఎవరు నీవని అడిగాడు. దానికి సమాధానం చెప్పక ముందుకే అర్జునుడు నీ గురువు ఎవరు అని అడిగాడు. ఎందుకంటే ఒక్క క్షణంలోనే బాణాలు వేయడం, అది పరిగెడుతున్న జంతువు పైన వేయడం, అది దాని అడుగుల చప్పుడు ఆధారంగానే దాని మీద బాణాలు కురిపించడం ఎవరూ చేయలేడు. అర్జునుడు కూడా చేయలేడు. అతను తనకన్నా గొప్ప వీలుకారుడని అర్జునుడికి అర్థమైంది. అర్జునుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏకలవ్యుడు నా గురువు ద్రోణాచార్యుడు అని అన్నాడు. వెంటనే పక్కన ద్రోణాచార్యుడు నేనా అంటూ ముందుకు వచ్చాడు. ద్రోణాచార్యుని చూసి ఏకలవ్యుడు తన కాళ్లపైన పడ్డాడు. గురువు గారు, మీరన్న దగ్గరికి వచ్చారా? గుర్తుందా? కొన్ని సంవత్సరాల క్రితం నేను మీ దగ్గరికి వచ్చాను. క్షత్రియులకు మాత్రమే విద్య నేర్పుతానంటే మీ మాట కాదనకుండా మీ ఆశీర్వాదం తీసుకొని ఇంటికి వచ్చి మట్టితో మీ విగ్రహాన్ని చేసి ఆ విగ్రహం స్థానంలో స్వయంగా మీరే ఉన్నారని భావిస్తూ సాధన చేశాను. ఇప్పుడు విలువిద్యలో ఎందరో చేయని విన్యాసాలు నేను చేయగలను. కేవలం శబ్దం విని లక్ష్యం పైన క్షణాల్లోనే 10 బాణాలు వేయగలను అని అన్నాడు. ఏకలవ్యుడు తన గురువుని ఎంతో ప్రేమతో, హృదయపూర్వకంగా, గౌరవ అభిమానంతో తన గ్రామానికి ఆహ్వానించాడు. అతను వాళ్ళందరినీ తాను తయారు చేసిన ద్రోణాచార్యుని విగ్రహం దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఆ విగ్రహాన్ని భావిస్తూ అన్ని సంవత్సరాలే విలువిద్యని అభ్యసిస్తున్నానన్నాడు. అది విన్న ద్రోణాచార్యుడు ఒక పక్క ఆనందంతో పొంగిపోయిన అర్జునుడు కన్నా ఏకలవ్యుడే గొప్ప వీలుకాడు కాబట్టి అర్జునుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నందుకు చాలా బాధపడ్డాడు. పక్కనున్న దుర్యోధనుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఏకలవ్యుని దగ్గరికి వెళ్లి, మిత్రమా ఏకలవ్య, నీలాంటి వీరుని నిన్ను ఎప్పుడు చూడలేదు. ఎన్ని రాజ్యాలు వెతికినా నీలాంటి వీడు కనబడు. నిన్ను కలుసుకోవడమే మా జన్మకు అదృష్టంగా భావిస్తున్నాను. మా కౌరవులు 100 మంది ఇకపై నీ ప్రాణ స్నేహితులు. నీకు మా రాజ్యంలో ఏది కావాలంటే అది ఇచ్చి బంగారం, వజ్రాలు సమర్పించి సత్కరిస్తామని పొగడతలతో ముంచెత్తాడు. ఏకలవ్యుడు దుర్యోధనుడు స్నేహం లభించినందుకు అతని పొగడ్తలకు సంతోషించి మిత్రునిగా స్వీకరించాడు. కౌరవులు ఏకలవ్యుని చుట్టూ మూగి పాండవులను కనీసం ఏకలవ్యుని దగ్గరికి రానివ్వడం లేదు. ద్రోణాచార్యునికి విషయం అర్థమైంది. కౌరవులలో అర్జునుని మించిన వాడు ఒక్కడు లేడు. ఏకలవ్యుని మిత్రునిగా చేసుకుని అర్జును పోటీగా ఒక వీరుని దగ్గర పెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారని అర్థం చేసుకున్నాడు. అప్పుడు కౌరవులకు తిరిగేలేదు. అందువలన ఏదో ఒకటి చేయాలని. ఏకలవ్య, నువ్వు నన్ను మనసా వాచా కర్మన గురువుగా భావిస్తున్నావా అని అడిగాడు. దానికి ఏకలవ్యుడు నిస్సందేహంగా గురువు గారు అని అన్నాడు. అయితే నాకు గురుదక్షిణ కావాలి, ఇస్తావా అని ద్రోణాచార్యుడు అడిగాడు. నేను ఒక వేటగాడిని, నేను మీకు గురి దక్షిణగా ఏమి ఇవ్వగలను అన్నాడు. నా దగ్గర పులి చర్మం, ఏనుగు దంతాలు, మాంసం తప్ప ఏమీ లేవు. నేను ఇవ్వగలిగింది ఏదైనా ఇస్తాను గురువుగారు అని ఏకలవ్యుడు అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుని ముఖం చూస్తూ అడగలేక వెనుకకు తిరిగి, నువ్వు ఇవ్వగలిగిందే అడుగుతున్నాను, నాకు నీ కుడి చేతి బొటనవేలు కావాలి అని అడిగాడు. ద్రోణుడు అడిగిన క్షణంలోనే ఏకలవ్యుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తన వేలును కోసేసుకున్నాడు. అది చూసిన ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఏకలవ్యుడు అలా చేస్తాడని ద్రోణుడు ఊహించలేడు. పక్కనున్న అర్జునుడి కళ్ళల నుండి నీటి బొట్టు కిందికి రాలింది. ఇంతటి వీరుడికి అన్యాయం జరిగింది, అలా జరగడానికి కారణం నేనని మనసులో బాధపడ్డాడు. తన వేలు కోసుకున్నప్పుడు చిందిన రక్తం దుర్యోధను ముఖం పైన పడింది. తెగింది ఏకలవ్యుడు వేలే అయినా దుర్యోధనుడికి మాత్రం పీక కోసినంత పనైంది. దొరికిన అవకాశం ద్రోణాచార్య వల్ల కోల్పోవాల్సి వచ్చింది.
మళ్ళీ ఇలాంటి అవకాశం నా జీవితంలో రాదేమో, ఈసారి వస్తే మాత్రం బంగారం ధనం కాదు, నా రాజ్యాన్ని దానం చేసైనా సరే కాపాడుకుంటానని తీర్మానించుకున్నాడు దుర్యోధనుడు. ద్రోణాచార్యుడు తలదించుకొని చెప్పలేనంత బాధపడుతూ వెళ్తుంటే అర్జునుడు ఆయన దగ్గరికి వెళ్లి, ఆచార్య నా కోసమే కదా ఇదంతా చేశారని అడిగాడు. ధర్మం కోసం చేశాను అర్జున అని చెప్పి అక్కడ నుండి ద్రోణాచార్యుడు వెళ్ళిపోయాడు. అసలు జరిగింది ఏమిటంటే, హిరణ్య ధన్యుడనే ఎరుకల రాజు కొడుకైన ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు వద్దకు వచ్చి విద్య నేర్పు అంటే దానికి ద్రోణాచార్యుడు నిరాకరించాడు. ద్రోణుడు నిరాకరించడానికి గల కారణం, అతను కౌరవుల వద్ద రాజగురువుగా రాజ్యోద్యోగం చేస్తున్నాడు. ఆ రోజుల్లో ఉన్న నియమం ప్రకారం రాజ కుటుంబులకు విద్య నేర్పే గురువులు ఆ యుద్ధ నైపుణ్యాలను రహస్యాలను ఎవరికి చెప్పకూడదు. రాజుల సురక్ష చర్యలో భాగంగా ఇతరులను సమానమైన వీరులుగా తయారు చేయడం నిషేధం. ఆ కాలంలో గురువు దగ్గర నేర్చుకున్న విద్యకు ప్రతీకగా శిష్యుడు గురువు కోరిన దాన్ని గురు దక్షిణగా ఇచ్చే సాంప్రదాయం ఉంది. ఆ ఆచారాన్ని పురస్కరించుకొని గురు దక్షిణగా ఏకలవ్యుడు కుడి చేతి బొటన వేలు తీసుకున్నాడు. ఆ వేలు లేకుండా విలు విద్యను అభ్యసించడం గాని వచ్చిన విద్యను ఉపయోగించడం కానీ సాధ్యం అవ్వదని ఏకలవ్యునికి తెలుసు. కానీ క్షణం కూడా ఆలోచించకుండా ఏకలవ్యుడు తన కుడి చేతి బొటన వేలు తీసి గురువు గారి పాదాల చెంత సమర్పించాడు. ద్రోణాచార్యుని గొప్పదనం చూడండి, నింద అంతా తనపైన వేసుకుని భరించాడు, కానీ తన శిష్యుని మాత్రం ఎంతో ఎత్తులో నిలిపాడు.